పేరిట అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడి తిరిగి కనుక చాలమ్మ. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడతారు. ఇక్కడ గత వారంలో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఒక కుటుంబానికి ఎలాగ ట్రాన్స్ఫర్ అయ్యి ఆ 4 తరాల వరకు దేవుని జీవన వాళ్ళు పొందుకున్నారో మనం నేర్చుకున్నాం. అయితే వాళ్ళని బట్టి సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అన్నటువంటి వాగ్దానం ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనకి కూడా దేవుడిస్తున్నటువంటి నూతన కృప ఈ ఆశీర్వాదం. దీనిలో ఏమిటి అని అంటే పేతురు భక్తుడు అంటున్న మాట, మీరు మీ పిలుపు ఎందుకొరకు అని అంటే ఆశీర్వాదములకు వారసత్వం. అంటే ఈరోజు ఆశీర్వాదములకు వారసత్వం అంటే ఇది ఎలాగ వస్తుంది? ఈ వారసత్వం అనేది మనము ఎలాగ సంపాదించుకుంటాం? సాధారణంగా తండ్రుల ఆస్తి బిడ్డలకి రావడానికి కుమారుడు కష్టపడని అవసరం లేదు. ఎందుకు అంటే అతడు వారసుడు, అతని గర్భవాసాన పుట్టినవాడు కనుక అది బిడ్డ ప్రయాసపడని అవసరం లేదు. అయితే ఈరోజు క్రీస్తు ద్వారా మనము పుట్టిన వారం అయితేనే క్రీస్తుతోటి వారసులు. క్రీస్తుకి పుడితే వారసులు. ఇంకా బాగా అర్థం కావాలంటే యేసయ్య మనల్ని కంటే మనం ఆయనకు వారసులు. ఆయన కన్నాడా అని అంటే కన్నాడు, కొన్నాడు కూడా, రెండు. మన తల్లిదండ్రులు అయితే మనల్ని కన్నడం మాత్రమే కన్నారు, కానీ మనల్ని విలువ ఇచ్చి కొనలేదు. కానీ మన ప్రభువు మాత్రం మనల్ని ఆయన కల్వరిలో రక్తాన్ని క్రయధనముగా ఇచ్చి ఆయన కొనుక్కున్నారు. ఆ కల్వరిలో దెబ్బలు తిని మనల్ని కన్నారు. ఆ ప్రసవ వేదన ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి అని పిలుపులో కన్నాడు ఆయన. ఎందుకనంటే భూమి మీదకి రావడం ఒక త్యాగం అయితే మన నిమిత్తము ఆయన ప్రాణదానం చేయడం అనేది మరొక త్యాగం. అందులో నుంచి ఎవరైనా మనీ ఇచ్చి కొంటారు. ప్రభువుని అమ్మేసినప్పుడు కూడా వెండి నాణ్యాలకు అమ్మేశారు. యోసేపు నమ్మినప్పుడు కూడా వెండి నాణ్యాలకు అమ్మేశారు. కానీ ప్రభువు అలా వెండి నాణ్యాల చేత మనల్ని కొనలేదు. మనల్ని ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన దెబ్బలు పొంది, ఆయన శరీరంలో ఉన్న రక్తమంతా కూడా నీరుతో సహా దిగిపోయే వరకు కూడా రక్తదానము చేశారండి. కనుకనే మనము ఆ రక్తము ద్వారా ఈరోజు ఆయనకు వారసులం అవ్వడానికి ఇంకా ఆయన ఏమేమి మన నుండి కోరుతున్నారు, ఆయన ఏ రీతిగా మనల్ని వారసులుగా చేసుకోవాలనుకుంటున్నారో ఆ దేవుని ద్వారా సంక్రమించేటువంటి ఆశీర్వాదం ఏమిటో ఈరోజు మనం చూడబోతున్నాం. మొట్టమొదటి మాట అంటున్నాడు, అబ్బాయి మిమ్మల్ని ఎందుకు నేను పిలిచాను అని అంటే మనందరము కూడా లోకంలో కొట్టుకుపోతున్న వాళ్ళని, సాతాను ఉచ్చులలోను, సాతాను చెరలోను, లోక ఐహిక విచారంలోను, నేత్రాశలోను, జీవపు డంబములోను, శరీర ఇచ్చలలోను, భోగెచ్చలలోను మనం కొట్టుకొని మరలు కోల్పబడి ఏడవబడుతున్న సమయంలో దేవుని కృపా కనికరములు మనల్ని ఆయన యొద్దకు చేర్చాయి. ఎందుకంటే మన తల్లిదండ్రులు ప్రార్థన చేసేవారిగా ఉండడం, ఆ కృప వారిని కమ్మిన కారణం చేత ఈరోజు మనము దేవుని కృపాసనం ఎదుట కూర్చుండి ఆయన వాక్యాన్ని వినగలుగుతున్నాం. కారణం ఏంటి అంటే మన తల్లిదండ్రులనే దేవుడు పిలిచాడు. ఇది ఈరోజు ఇంకా ఆయన పిలవని వారు లోకంలో ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. కానీ ఆయన పిలుపులో మన తల్లిదండ్రులు ఉన్న కారణం చేత మనం ఈజీగా ఆయన సన్నిధానంలోకి రాగలిగాం. మన తల్లిదండ్రులను బట్టి మొదటిగా మనం ప్రభువుని స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రభు ఎందుకు మనల్ని పిలిచాడు అని అంటే, ఎవరైనా నేను పరిశుద్ధుడునే, నేను ప్రభువు దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా పరిశుద్ధుని అయ్యానని చెప్పలేము.
మనందరం కూడా దేవుని వాక్యము సెలవిస్తున్న ప్రకారము అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. అంటే అందరము కూడా పాపులమే. నాలో పాపము లేదు అని చెప్పేవారు ఎవ్వరూ లేరు, ఒక మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారు తప్ప. కాబట్టి ఆయన మాత్రమే పాపము లేనివాడు, పాపము చేయనివాడు. పాపమునకు ఆయనలో ఏమాత్రము కూడా నూలుపోగంత స్థానము కూడా లేదు. కాబట్టి ఆయన రక్షకుడయ్యాడు. ఆయన మనల్ని క్షమించగలిగే అధికారం పొందాడు. ఆయన పాపము లేనివాడు కనుక నాలో పాపము నిరూపించమని కూడా ఆయన ఛాలెంజ్ విసరగలిగాడు. అట్టి వారు ఈ లోకంలో భూమి పుట్టిన దగ్గర నుంచి భూమి అంతమయ్యే వరకు కూడా లేరు, రారు, రాబోరు కూడా. అంటే ఆయన మాత్రమే అధికుడు, ఆయన మాత్రమే స్తోత్రార్హుడు. అంటే మనల్ని పిలిచినది ఎందుకొరకు అని అంటే ఆయన వారసులుగా ఉండడానికి, ఆశీర్వాదములకు వారసత్వము. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఈ ఆశీర్వాదము, వారసత్వము ఎలా వస్తుందని అంటే ఇక్కడే అంటున్నాడు చూడండి, ఈ ప్రక్కన అధ్యాయంలోనే మొదటి అధ్యాయంలో, మిమ్మల్ని పిలిచిన వాడు 16వ వచనం, మొదటి అధ్యాయము, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన, అండర్లైన్ చేసుకోండి, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. సమస్త ప్రవర్తన యందు ఏమన్నా ఉందా? ఇంకెక్కడైనా మిగిలిందా? ఆ చర్చికి వచ్చినప్పుడు మాత్రమే మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోండి. బ్రాకెట్లో ఏమన్నా పెట్టుందా? ఏమండి, మీ అమ్మా నాన్నల దగ్గర ఉన్నప్పుడు మాత్రమే మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోండి పెట్టాడు ఎక్కడన్నా బ్రాకెట్లో? సమస్త ప్రవర్తన, నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు పడుకున్నా, నువ్వు మాట్లాడినా, నువ్వు ఆలోచన చేసినా, నువ్వు క్రియ చేస్తున్నా, ఏ పనిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, స్కూల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నీ ప్రవర్తన 24 గంటలు కూడా నీ ప్రవర్తన ఎలా ఉండాలి? నా ప్రవర్తన ఎలా ఉండాలంటే పరిశుద్ధతను కాపాడుకునేదిగా ఉండాలి. నోటికి, అందుకనే మనకు బాగా అర్థమయ్యే పరిభాషలో నీ నోటికి చిక్కం పెట్టుకోమన్నాడు. నోటికి మట్టి తినకుండా దూడలకు పెడతాం. వాక్యం మనకి చెప్తోంది, మీరు మాట్లాడుకోకుండా ఉండలేరు కాబట్టి మీ నోటికి అలాంటి చిక్కం పెట్టుకోండి అని. మీ మాటలు సంపూర్ణ కొంచెముగా ఉండాలని కూడా లేఖనం సెలవిస్తుంది. మనం చాలా ఎంత తక్కువగా మాట్లాడతామో అంత మంచిది. మరలా ఇక్కడేమని చెప్తున్నాడో ఒకసారి కొన్ని 2-3 మాటలు చదువుకుందాం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయించున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. చాలండి. ఇది మన దేశమేనా? ఏమండి, భారతదేశం అంటారు మరి, చెప్తారు కదా, చెప్తారు భారతదేశము ఆ మాతృభూమి సహోదరులని అందరూ చెప్తారు. కానీ మనలో మనమే ప్రేమించుకోవాలి. మనలో మత ఛాందస్యవాదం ఉంది, మనలో తత్వవాదం ఉంది, మనలో తర్కవాదం ఉంది, వితండవాదం ఉంది, ఇంకెన్నెన్నో వాదాలు ఉన్నాయి మనం. కానీ ప్లెడ్జ్ మాత్రం ఇండియా అంతా కూడా ఒకే ప్లెడ్జ్ చెప్తుంది. భారతదేశము ప్రతి అన్యుడు, ప్రతి శివసేనవాడు కూడా చెప్తాడు ఇది. కానీ మనలను మాత్రం వాళ్ళు ప్రేమించలేదు. ఇక్కడ ప్రభు అంటున్న మాట, మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. మీ సమస్త ప్రవర్తన యందు, 3వ మాట, మీ సమస్త ప్రవర్తన యందు కూడా పరిశుద్ధతను కాపాడుకోండి. 2వ మాట ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ లోకము మీది కాదు. ఈ లోకాధికారి ఎవరో మనకు తెలుసు. ప్రభు అన్నారు కదా, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. వాడు ఎవరిని అప్పగించాడండి? ఈ లోకాధికారి సాక్షాత్తు ప్రభువైన దేవాతి దేవుని అప్పగించి ఆయననే జయించాలని వచ్చాడంట. కానీ ప్రభు ఆ సమయంలో ఏం చేశారో తెలుసా? కాళ్ళ కింద పెట్టి ఒక్క తొక్కుడు తుక్క అవతల పడేశాడంట. కాబట్టే వాడు
అణిగున్నాడా అని అంటే అణిగేం లేడు. ఆడి తలలో ఒక తలని ఆయన తొక్కేసరికి 7 ముక్కలయింది. ఆ 7 తలల నుంచి కూడా ఆడు ఆలోచన చేస్తున్నాడు. 7 రకాల ఆలోచనలతో ఆ వ్యక్తిని ఎలా పడేయాలని. మనం అనుకుంటాము దేవుడు తొక్కేశాడు, నేను తొక్కేసినట్టే అని ఫెయిత్లో నుంచి చూస్తాం. కానీ ప్రభు రూపానికి వెళ్ళి నువ్వు కూడా తొక్కినప్పుడే వాడు నీ విషయంలో చేస్తాడు. ఎవరు జయిస్తారో వారు వాడిని నాశనం చేస్తారు. జయించినంత కాలం వాడికి ఊపిరి ఉంటూనే ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, వాడు చచ్చి చావనట్టుగా ఉన్నాడంట. తర్వాత కొన్ని రోజులు గడి ప్రాణం పోసుకున్నాడంట. అది చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే సిలువలో చంపినప్పటికీ కూడా వాళ్ళ లోకాన్ని ప్రజలను జయిస్తూనే ఉన్నాడు. వాడే గెలుస్తున్నాడండి కదా. అందుకనే ప్రభు అన్నాడు, నేను లోకమును జయించి ఉన్నాను. మీరు కూడా జయించండి. మీ జయించే విజయము విశ్వాసమే. మీరు కూడా జయించండి. అందుకనే మీరు మీ సమస్త ప్రవర్తన రోజంతా కూడా చాలా అలర్ట్గా ఉండండి అని దాని అర్థం. రెండవది ఏంటి అని అంటే, మీరు పరదేశులు. అసలు మీ సొంత దేశము పరలోకం, తర్వాత వస్తుంది ఆ మాట. కాబట్టి మీరు ఈ లోకస్తులు కాదు. కాబట్టి మీరు ఎలా ఉండాలి అని అంటే చాలా భయముతో ఉండాలి. ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా చాలా భయముతోనూ చాలా భక్తితోనూ ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రభువు చెప్పుచున్నటువంటి ప్రతి మాట ప్రతి మాటను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ భక్తుడు అంటున్న మాట తన 2వ అధ్యాయంలో మరొకటి ఎందుకు పిలువబడ్డామని ఉంది అంటే 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన. చాలండి, చాలు చాలు చాలు. ఎందుకనంటే ఎందుకు ప్రభు పిలిచాడు అని అంటే, ఒకటి పరిశుద్ధతగా ఉండడము, రెండవది భయం కలిగి ఉండడం, మూడవది ఏమంటున్నాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఉందన్నమాట, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. అంటే ఈ లోకంలో కూడా కొంత వెలుగుంది, ఈ వెలుగులోనే ఉన్నాం. కానీ వెలుగు ఒక రోజుకి ఇది సాయంత్రం అయ్యేసరికి వెలుగల్లా ఎలాగ మారిపోద్ది అంటే చీకటిగా మారిపోద్ది. కానీ ఆయన అంటే జీవపు వెలుగంట. అని కూడా చదివించుకున్నాము. ఆయన వెలుగు జీవమై ఉండను. ఆ వెలుగు జీవమై ఉండను. ఇక్కడ అంటున్నాడు ప్రభు మనల్ని పిలిచినది ఎందుకు అని అంటే ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి నడవడానికి, దేవుని వెలుగును గ్రహించడానికి. వారసుడైన వాడు ఆయన చీకటి సంబంధి కాదు, నేను వెలుగు సంబంధిని అని ప్రభు చెప్పాడు. అంతకంటే ముందు నేనే లోకమునకు వెలుగై ఉన్నాను అని అన్నాడు. అదే మాటను యోహాను భక్తుడు ఏమన్నాడు, దేవుడు వెలుగై ఉండెను అన్నాడు. ఎందుకంటే ఆ వెలుగును వాళ్ళు చూశారు. ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు, మేమేమి చూచామో, మేము ఏమి విన్నామో, ఏమి తాకి నిదానించి కనుగొన్నామో అనేది సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి ఆయన వెలుగు. అందుకని యేసు ప్రభు అంటున్నారు, నా వెలుగులోనికి రండి, నా వెలుగులోనికి రండి. అంటే లోకము కూడా కొంత వెలిగిస్తుంది, లోకము కూడా భ్రమపరిచే వెలిగిస్తుందండి. సాతాను మాట్లాడిన ప్రతిసారి కూడా అది కూడా వెలుగు సంబంధమైన మాటలే అనుకుని భ్రమపడి ఎన్నో మార్లు మోసపోతుంటారు. ఎన్నో మార్లు అది చీకటి మాట్లాడుతున్నప్పుడు ఏమనుకుంటున్నారండి, వెలుగు మాట్లాడుతుంది అనుకుంటారు. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అబ్బాయి తన వెలుగులోనికి మీరు రండి. అది ఎటువంటి వెలుగు అంటే ఆశ్చర్యకరమైన వెలుగు. అది అద్భుతాలే మనకి తెలుసు, ఆశ్చర్య కార్యాలు మనకి తెలుసు. వెలుగులో కూడా ఆశ్చర్యం ఉందంట. వింతగా అనిపించింది ధ్యానిస్తూ ఉన్నప్పుడు. ఆశ్చర్యం అంటే అది ఊహించనిది అన్నమాట. ఒక అద్భుతం చేస్తున్నాడంటే మోషే కర్ర కింద పడేటంగానే పాము అయింది. అద్భుతం కదా.
అది చూడడానికి కన్నులకు ఆశ్చర్యం. ఎలా పాసిబుల్ అయింది అనేది. కర్ర పాము ఏమిటి అని, కర్రకి జీవం ఏమిటి అని. కానీ అద్భుతం ఆయన చేయగలడు. అందుకని ప్రభు పిలిచింది ఎందుకు అని అంటే మనల్ని ఆయన ఆశీర్వాదములకు వారసులు అవ్వడానికి, ఆయన పరిశుద్ధతలో పాలు కలిగి ఉండడానికి. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకును లోకానికి కూడా ఆయన చాలా భయభక్తులు కలిగి ఉన్నాడంటే, దేవుని యందును మనుషుల యందును ఆయన భయభక్తులు నిలిపాడంట. అందుకే ఆయన వర్ధిల్లాడంట. కాబట్టి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన పిలుస్తున్నాడు. 4వ మాటగా చూస్తే 1వ అధ్యాయము 23వ వచనాన్ని గమనిస్తే కదా, మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారై ఉండి. చాలు. ఏమంటున్నాడు తర్వాత 4వ మాట ఏమంటున్నాడండి? సత్యమునకు విధేయులు. వెలుగు, పరిశుద్ధత, భయము. 4వది సత్యమునకు విధేయులై ఉండాలి. అంటే ఎల్లప్పుడూ కూడా ఏ పరిస్థితిలో గుండా వెళ్ళినప్పటికీ కూడా సత్య మార్గంలో నుండి తొలగిపోకూడదు. నిజం చెప్పి ఒప్పేసుకుని 2 దెబ్బలు తిన్నా శ్రేష్టమే. 2 దెబ్బలు తిన్నా శ్రేష్టమే. ప్రతి విషయంలోనూ చిన్న వాటికి నాకు ఒకటి గుర్తుకొస్తూ ఉంది. మొన్న ఏదో మాటల సందర్భంలో మాట్లాడుతూ ఆ ఫ్లోలో నేను ప్రార్థన చేయలేదు వాస్తవంగా, కానీ ప్రార్థన చేసేసాను అనేసాను. వాస్తవంగా నేను ప్రేయర్ చేయలేదు ఆ సందర్భం కోసం. మాటల్లో ఏం చేశానంటే ఆ ఫ్లోలో చేశాను అనేది మాట్లాడేశాను. టక్కు నన్ను పట్టుకుందే నువ్వు చేయలేదు కదా అని. అంటే కొన్నిసార్లు మనం అనుకోకుండా ఏమైపోద్దంటే ఆ స్పీడ్లో కొన్ని మాటలు దొర్లిపోతాయి. నేను ఇలా అబద్ధం చెప్పాను ప్రభువా, నేను ఒప్పుకున్నాను వెంటనే. నేను అలా అనలేదు, నేను అలా ప్రేయర్ చేశాను అని అనకూడదు, నేను చేయలేదు, కానీ ఫ్లోలో అనేసాను, ఇది తప్పు. అంటే చాలాసార్లు మన జీవితాలలో కూడా ఏం చేస్తామంటే ఒక నలుగురిలో ఉన్నప్పుడు ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. క్లోజ్ వాళ్ళతో ఉన్నప్పుడు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. క్లోజ్ ఫ్రెండ్స్తో అంటే ఎక్కువగా మాట్లాడుకుంటాం కాబట్టి ఆ సమయంలో అలా కొన్ని మాటలు దొరికిపోతూ ఉంటాయి. అది మన పర్మిషన్ ఉండదు, కానీ ఆ సమయంలో కూడా శత్రువు మనతో పోరాడుతున్నాడు అనేది మాత్రం మనము గ్రహించం, మనకు అర్థం కాదు. ఎందుకంటే చేయకుండా చేసిన అనటం కూడా అబద్ధమే. అబద్ధం ఆడొద్దు అనేది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపానికి వచ్చే జీతమే మరణం. ఎక్కడికి వెళ్ళిపోయిందండి నా చిన్న అబద్ధం. అసలు ఎంత దూరం మనం ఏమి ఆలోచించేయం, గప్పున అనేస్తాం. ప్రార్థన చేయకపోయినా సరే, ఆ రోజు ప్రార్థన చేయలేదు అని అంటే చేయనట్టే ఉండాలి. మేము నిన్న చేసిన దాన్ని మేము చేస్తామని అనకూడదు, అది కూడా అబద్ధమే. ఆ టైంలో నువ్వు చేసావా లేదా, ఆ టైంలో ఉందా లేదా, అది అయ్యిందా లేదా అనేది మాత్రమే మనం ఆలోచన చేయాలి. కాబట్టి మీరు సత్యమునకు విధేయులవటం వలన మీ మనస్సులను పవిత్రపరచుకోండి. అంటే అబద్ధం చెప్పడం వల్ల ఆటంకం దేనికి కలిగిస్తున్నామనంటే మనసుకు కలిగిస్తున్నాం. మన మనసు చెడిపోతుంది. అంటే ప్రతిదీ కూడా మనస్సు నుండే వస్తుంది. మనసు ఆజ్ఞాపించకపోతే నోరు మాట్లాడలేదు, అంతేనా? నోరు మాట్లాడేస్తుందా? అక్కడ నుండి సైన్ రాకపోతే ఏ నోరు మాట్లాడదు, ఏ చెవి వినబడదు, ఏ కన్ను చూడదు. అంతా అక్కడే జరుగుతుంది. మిస్టేక్ అంతా అక్కడ లోపలే జరిగిపోతుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, మీరు సత్యమునకు విధేయులొకటి చేత మీ మనస్సులను పవిత్రపరచుకోండి. అంటే మనం దేవునికి లోబడి అబద్ధం ఆడకుండా ఉన్నాము అని అంటే ఆటోమేటిక్గా మన మనసు ఎలా ఉంటుంది అని అంటే పరిశుద్ధతలోనే ఉంటుంది. అందుకనే ఎక్కడ పాపంలో పడిపోతామని భక్తుడు ఆ రీతిగా మీ మాటలు కొంచెముగా ఉండవలెను, మాట్లాడుటకు నిదానించవలెను
అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. మనము సత్యములో నడుచుకోవడానికి, మన మనసులను పవిత్రంగా ఉంచుకోవడానికి దేవుడు మనలను పిలిచాడు. 4వదిగా చూస్తే 1వ అధ్యాయము 4వ వచనం. 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు స్తుతింపబడును గాక. ఉమ్, మృతులలో నుండి ఉమ్, యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన ఉమ్, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, ఉమ్, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఉమ్, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. ఉమ్, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా నున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూస్తారా, మీ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచున్నట్టు. ఏ స్వాస్థ్యం కొరకండి మనల్ని దేవుడు పిలిచాడు? అక్షయమైనదియు అక్షయమైనదియు నిర్మలమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు. వాడబారదియునైన స్వాస్థ్యం అంటే చూడండి, దేవుడిచ్చేటువంటి దాన్ని ఏది కోల్పోతున్నామో మన మనస్సాక్షిని కాపాడుకోకపోయినా, పరిశుద్ధతని కాపాడుకోకపోయినా, ప్రభులాగా మారకపోయినప్పటికీ మనం ఆయన ఏమేమి కోల్పోతున్నామంటే స్వాస్థ్యాన్ని కోల్పోతున్నాం. ఆ స్వాస్థ్యం ఏమిటి అని అంటే రక్షణ ద్వారా, విశ్వాసము ద్వారా పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎందుకు వచ్చుంటే ఆ ఫలము విశ్వాస ఫలము 9వ వచనం. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పన సత్యమును సత్యము మహిమాయుతమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇదండి పరలోకంలో మనం ఎందుకు వెళ్ళాలి అని ప్రభు కోరుతున్నాడు అని అంటే, ఆ పరలోకంలో ఉండడానికి ఆ పరలోకము ఎలాంటిది అనేది వర్ణిస్తున్నాడు. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. అది పరలోకంలో కూడా చీకటి లేదు, ఏడుపు లేదు, పళ్ళు కొరుకుట లేదు, కొట్టుకోవటం లేదు, పోట్లాడుకోవటం లేదు, అశాంతి లేదు, ఎలాంటి ఈర్ష్య లేదు, ద్వేషం లేదు. అలాంటిది అన్నమాట. అక్షయమైన, నిర్మలమైన, వాడబారదీనైన స్వాస్థ్యము మనకు పరలోకంలో దేవుడిస్తున్నాడు. అది ఎలా వస్తుందంటే విశ్వాసము ద్వారా రక్షణలోనికి వెళ్ళినప్పుడు ఇస్తున్నాడు. రెండవ జన్మ, పునర్జన్మ స్నానము ద్వారా ఇస్తున్నాడు. చివరి మాట ఏమంటున్నాడంటే మీ విశ్వాసమునకు ఫలము. పరలోకం అనేది ఏంటంటే అండి, మీరు విశ్వసించిన దానికి ఫలము పరలోకం. అది స్వాస్థ్యము. స్వాస్థ్యం ఎవరికి ఇస్తామని అంటే కుమారులకు ఇస్తాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. ఆయన కుమారుల వారసత్వం కొరకు దేవుడు మనకి అటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి విశ్వాస ఫలము ఏమిటి అని అంటే మనం ఎంత ప్రయాసపడతామో, మనం ఎంతగా దానిని యుద్ధం చేసి సంపాదించుకుంటామో, ఆ స్వాస్థ్యం మనకి ఇచ్చినటువంటి ప్రాపర్టీని మనం ఎలా కాపాడుకుంటామంటే దాని చుట్టూరు కూడా రక్షణ కల్పిస్తాం. ఒక ఇల్లు స్వాస్థ్యంగా మన పితరులు ఇస్తే దానికి చుట్టూరు ప్రహరీని చుట్టూరు నిర్మించుకుంటాం. అది ఎందుకు అని అంటే దాని కాపుదల కొరకు. పరలోకం అనేది కూడా ఆ స్వాస్థ్యంగా పొందుకోవడానికి దానికి కావలసినటువంటి ఆయుధాలు ఏమిటి అని అంటే విశ్వాసం అనే ఆయుధం ప్రథమం అయితే దాని ద్వారా పొందేటువంటి రక్షణ అనేది మరొక ఆయుధం. కుడి ఎడమల ఆయుధములు ధరించుకొనుడి అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే కుడి ఎడమలో కూడా ఇవేమి ఉండాలి అని అంటే ఒక చేత్తో నీకు విశ్వాసం అను డాలు చేత పట్టుకొని అని ఉంటుంది. విశ్వాసం అను డాలు ఎందుకనంటే ఆ విశ్వాసం అనే డాలు మన దగ్గర ఉంటే మన ఆత్మరక్షణ అండి మెలకు వేస్తుంది. ఎప్పుడు ఏ దిక్కు నుండి బాణం వచ్చినప్పటికీ కూడా ఈ డాల్ ఏం చేస్తుందండి, అడ్డు పెట్టుకుంటుంది. ఫెయిత్ అనేది అంత ఆత్మరక్షణ కల్పించడానికి నిరాయుధమైనటువంటి ఆయుధాలు. తులసిలోకి రాస్తూ అంటాడు, అది చక్కటి మాట ఉంటుంది. ఆ మాట 2వ అధ్యాయం చూద్దాము. తులసిలోకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో
దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి ఆడటముగా ఏడుగను చన్నబరించిన నిరాయుధులుగా చేసి దేవుడు మన దగ్గర ఉన్నటువంటి ఆ విశ్వాసముతో శత్రువుని ఏం చేస్తామంటే నిరాయుధు. ఎందుకంటే మన చేతిలో ఉన్నది ఆత్మీయ ఖడ్గము కదా, అంతేనా? మీరు ఏం కలిగి ఉండమన్నాడండి? మీరందరూ కూడా ఏం కలిగి ఉండమన్నాడు? ఆత్మఫలం ఏమనగా అని చదువుతాం. యువతలకు వచ్చేసరికి ఏమంటాడంటే మీరందరూ కూడా శత్రువును జయించుటకు, శత్రువుతో పోరాడుటకు మీరు ధరించుకోవలసినటువంటి ఆయుధాలు విశ్వాసము ద్వారానే. విశ్వాసంలో భ్రష్టులైపోకూడదు, విశ్వాసంలో బలహీనులైపోకూడదు. విశ్వాస భ్రష్టత్వం ఉంటే మనం దేవుడిని రీచ్ అవ్వలేము అన్నమాట. కాబట్టి అంటున్నాడు దేవుడే మనకి ఆయన శత్రువుని నిరాయుధులను అంటే ఆయుధం లేని వాడిగా దేవుడు చేశాడు. ఎందుకంటే వాడు ఆయుధం ఏమిటి అని అంటే వాడు భ్రమపరిచేటువంటి ఆయుధం. వాడు ఆయుధం ఏమిటి అని అంటే భయపెట్టేటువంటి ఆయుధం. వాటన్నిటినీ కూడా అంటాడు రోమీయులకు రాస్తూ మరణ భయంను కూడా తొలగించాడంట ఆయన. భక్తిహీనతను మీరు పాపులై ఉండగా, మీరు భక్తిహీనులై ఉండగా మీరు మరణాపేక్ష కలిగి అంటే దేవుడు ప్రతి దాని విషయంలోనూ దేవుడు నిరాయుధులుగా శత్రువుని చేశాడు. మనకి దేవునికి ఉన్నటువంటి అడ్డుగోడను తీసేశాడు. ప్రవక్తలు అడ్డుగోడగా ఉండేవాడు, తర్వాత న్యాయాధిపతులు అడ్డుగోడగా ఉండేవాడు, శత్రువు మనకి అడ్డుగోడగా ఉండేవాడు. కానీ ఈరోజు నేరుగా ప్రభువే మనకి సమీపానికి వచ్చి మనతో మాట్లాడేటువంటి కృపను దేవుడు ఇచ్చాడు. తిమోతిలకు రాస్తూ అంటున్నాడు, చూద్దాం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడు, నిత్య జీవమును చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడి దాని పొందుటకు నీవు పిలువబడితివి. దాని పొందడానికి పిలువబడ్డావు. దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. దేవుడు విశ్వాస సంబంధమైన పోరాటము. విశ్వాసం అనేది ఊరికే నోటి మాటతో చెప్పేది కాదు. విశ్వాసం ఉన్న ప్రతి వారు కూడా పోరాడాలి. విశ్వాసాన్ని చేపట్టడానికి పోరాడాలి. ఈ లోకంలో విశ్వాస భ్రష్టత్వం పట్టించేది, అల్ప విశ్వాసము కలిగించేది శత్రువు. అవునా? ఇది నిజమా? అవునా? తోమ నేను చూస్తేనే నమ్ముతాను. ఇదంతా అల్ప విశ్వాసం. అధిక విశ్వాసం ఉన్నటువంటి ప్రభువు సుమి. ఎవరన్నారండి ఈ మాట? యోహాను భక్తుడు అంటున్నాడు ప్రభువు సుమి. ఎందుకంటే సంపూర్ణమైన విశ్వాసం ఉన్నవాడు ఈ అల్ప మాటలు మాట్లాడు, తేలికపాటు మాటలు మాట్లాడు. ఒకే ఆహారం తిన్నా, ఒకే బోధ విన్నా ఉన్నప్పటికీ కూడా యోహానుకున్నటువంటి వెసులుబాటు, యోహానుకున్నటువంటి పరిశుద్ధతలో ప్రభువులాగా మారేటువంటి ఆయన యొక్క ఆలోచన, ఆశ తోమాకు లేకపోయింది. కారణం ఏంటో తెలుసా? యోహాను దేవుని రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. ఆయన రొమ్మున ఆనుకుంటేనే ఆ హృదయ స్పందన మనకు వినపడుతుందండి. గడియారపు స్పందన ఇంట్లో ఎక్కడున్నా వినపడుతుంది, కానీ దేవుని హృదయ స్పందన ఎప్పుడు వినపడుతుంది అని అంటే ఆయన రొమ్మున ఆనుకున్నప్పుడే వినపడుతుంది. అందుకని వాళ్ళిద్దరి మాటలలో అటువంటి వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. నేను ఆ ప్రభు అయితే ఆయన లేస్తే ఆయన గాయాలలో నా వేళ్ళు పెట్టి చూసినప్పుడే నేను గుర్తిస్తాను ఆయన ప్రభు అని. కానీ ఆయన ప్రభువుని
ఇంతగా మనల్ని దగ్గరకు వచ్చేదెవరు, మనల్ని ఆదరించేదెవరు, మనకి సహాయం చేసేదెవరు, మనకి ఫుడ్ ఇదిగో తినిండ్రా బాబు అనేవాడు ఎవడున్నాడు ఆయన తప్ప అనేది ఎవరు గ్రహించగలిగారంటే ఒక యోహాను మాత్రమే గ్రహించగలిగాడు. ఆ శబ్దము, హృదయ శబ్దము, హృదయ స్పందన ఆ వ్యక్తులకే తెలుస్తుందండి. ప్రభు అందుకే అంటున్నాడు, కొడుకు గుండెల మీద కొడుకునేటువంటి అధికారం కలిగి ఉంటాడు. అవునా? ఏమండి? తండ్రి గుండెల మీద ఎక్కేది ఎవరండి? తల్లి గుండెల మీద ఎక్కేది ఎవరండి? బిడ్డలే. కాబట్టి యోహాను కుమారుడిగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చా? వరుసకి తమ్ముడే, కానీ కుమారుని స్వాతంత్ర్యతను ప్రభు దగ్గర పొందుకున్నాడు. మనం కూడా నిజంగా సహోదరులుగా ఉన్నామా, ఆయనకు కుమారులుగా ఉన్నామా? ఒకసారి అందుకని ఇక్కడ అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడాడు, నిత్య జీవమును చేపట్టు. నీ విశ్వాస పోరాటం ఎందుకొరకు అంటే నిత్య జీవము కొరకు. నిత్య జీవము అంటే చావడానికి ఇష్టము లేకుండా ఉండు. చచ్చే అవసరత నీకు రాదు. చాలామంది మనం బైబిల్లో చెప్తాము, చనిపోయిన వారికి ఒక రాయి వేసేటప్పుడు దాని మీద ఏమి రాస్తామంటే ఈ ప్రభువు నందు నిద్రించను అని రాస్తాము. బాగానే ఉంటుంది. నేను చిట్టితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు నా కన్నులు కూడా తెరిచాడు. ఎందుకు ఇప్పుడు దాకా మీరు కార్యక్రమాలు చేయరు అని అంటే, దేవుడు నన్ను చేయొద్దన్నాడు అంతే అని అన్నాను. నేను అంతవరకే చెప్తాను నేను. కానీ నాకు ఇది నిన్న దేవుడు ఆ తలంపు లోపల నుంచి పుట్టిస్తున్నప్పుడు ప్రభునందు నిద్రించాను అని రాస్తున్నా. నిద్రించాడు అంటే అది చనిపోలేదు అని లెక్క. అంటే అది కాస్త గాఢ నిద్ర లేదా లేవలేని నిద్ర. కానీ ఒక దినాన క్రైస్తవుడు విశ్వాసం ఏమిటి అని అంటే వాడు లేస్తాడు, నువ్వు చూస్తావు కదా. మరి నిద్రపోయేవాడికి దినం చేయటం ఏంటి? ఇది ఎందుకు చెప్పట్లేదు నువ్వు? నిద్రపోయేవాడికి తద్దినం పెట్ట మాటేనా అది అంటారు కదా, పిండం పెట్టాము, తద్దినం చేసాము, దినం చేసాము. ఇవన్నీ ఏంటి? ఇది కదా, వాడు నిద్ర కదా పోయేది. ఒకరోజు లేస్తాడు కదా, తీర్పు తర్వాత కదా వాడు చావటం అనేది. క్రైస్తవుడికి అసలు ఆ పరిస్థితే లేదు కదా. మరి ఎందుకు కార్యక్రమాలు, విగ్రహారాధికులకి మీకు ఏంటి అసలు తేడా ఏంటి? వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళకి నిరీక్షణ లేదు కాబట్టి ఒక దినాన వాళ్ళు లేస్తారనేది తెలియదు కాబట్టి ఆ బాడీని వాళ్ళు కాల్ చేస్తున్నారు. మనకు ఒక నిరీక్షణ ఉంది, ఏదో ఒక ఎముకలో ఆయన జీవాన్ని దాచి ఆల్రెడీ మనకి ఎహెజ్కేలు భక్తుని ద్వారా మనం ఒక రూపాంతరాన్ని మనం చూస్తున్నాం. ఎండిన ఎముకలలో కూడా జీవాత్మను పంపించి గొప్ప సమూహముగా తీర్చిదిద్దాడు అన్న దర్శనాన్ని చూస్తున్నాం. ఆయన చనిపోయినప్పుడు ఎన్నో సమాధులు తెరవబడి ఎంతోమంది బ్రతికేరని, వారు కొంతకాలం జీవించి చనిపోయారని మనం వింటున్నాం. మరి ఎలా చేస్తావు, ఇది ఎందుకు నువ్వు చెప్పవు అని దేవుడు నాతో మాట్లాడాడండి. నిజమే కదా, వాళ్ళు నిద్రపోతున్నారు. తాత ఇప్పుడు లెగడు అని చెప్పి పొంతలు అంటుంది. అంటే ఒక తర్వాత లేస్తాడంట అనేది ఉంది. ఇప్పుడు లేవడు, కానీ ఒకరోజు లేస్తాడు. ఈ నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి మనము వాళ్ళ పేరట దినాలు చేయటం కానీ, వాళ్ళ పేరట ఇంకేమన్నా చేయటం కానీ చేయకూడదు. ఇది వాళ్ళకైతే నిరీక్షణ లేక అన్నదానమనో పిండదానమనో ఇది చేస్తారు. కాబట్టి క్రైస్తవులమైన మనము ప్రత్యేకమైన వారము. క్రీస్తు వారసులు అవ్వాలి అని అంటే అన్యాచారములలో కూడా మనము పాలు పొందడానికి వీలు లేదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నువ్వు నిత్య జీవాన్ని చేపట్టడానికి నువ్వు పిలువబడ్డావు. అంటే నిత్య జీవము అని అంటే పరలోకంలోకి వెళ్ళి మనం ఏం చేస్తామని అంటే అక్కడ జీవిస్తాం. మన సొంత ప్లేస్ అది, మన స్వాస్థ్యం అది, మన ఊరు అది, మన నాన్నగారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదము అది. అందుకని ఇక్కడ అంటున్నాడు, నువ్వు నిత్య జీవాన్ని చేపట్టడానికి పిలువబడ్డావు. అంటే మంచి పోరాటము అదేంటంటే విశ్వాసము ద్వారా మంచి పోరాటము పోరాడు.
నీ విశ్వాసాన్ని తల్లకిందులు చేసేస్తాడు శత్రువు. పేతురు అరుస్తా ఉన్నాడు. పేతురు ఏమని అరుస్తున్నాడు? బోధకుడా, నీకు చింత లేదా? బోధకుడా, నీకు ప్రభు అన్న మాట ఏంటో చెప్పనా? అల్ప విశ్వాసులారా, అల్ప విశ్వాసులారా. అవును, మనకి విశ్వాసం చాలకపోయినప్పుడు అలా కుళ్ళు కేకలేస్తూ ఉంటారు. విశ్వాస భ్రష్టత్వము అంటాం దాన్ని. విశ్వాసాన్ని శత్రువు ఏం చేశాడంటే, అరే నీ పని అయిపోయిందిరా, బోటు మునిగిపోయింది, గాలేసేసింది అన్నాడు. చెవులో అలా అనేసరికి పేతురు ఏమని కేకలేస్తున్నాడండి? అనేసారి నీటి మీద నడిచిరామన్నప్పుడు దేన్ని చూస్తున్నాడండి? దేన్ని చూస్తున్నాడండి? తత్వానుసరులు చెప్పొద్దు. గాలిని చూచి మునిగిపోసాగాను. పేతురు గాలిని చూచి మునిగిపోసాగాను. గాలిని చూస్తే గాలి ఏంటండి? గాలిలోడే. అంతేనండి. దేవుని వైపు చూస్తే, ప్రభువా నువ్వు నడిచినట్లుగా నేను నడవాలయ్యా నీ ముందు అన్నప్పుడు ప్రభు తట్టు పేతురు దృష్టి మళ్ళించుంటే పేతురు మునిగిపోయేవాడు కాదండి. అప్పుడే కోప్పడ్డాడు. అల్ప విశ్వాసం, ఎలా సందేహపడుతుంది అని ఆయన చేయించాడంట. అవునండి, అందుకని అంటున్నాడు, విశ్వాసం అనేది పోరాటంతో కూడింది. విశ్వాసం అనేది యుద్ధం చేయడానికి సాధనము. అందుకనే విశ్వాసమును చేపట్టి పౌలు అంటాడు, విశ్వాసం నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. విశ్వాసాన్ని ఏం చేయాలంటండి? కాపాడుకోవాలంట. విశ్వాసం ఎందుకేనంటే శత్రువు దొంగిలించేస్తాడు. ఆ విశ్వాసం అనేది మనం ఎక్కడికి తీసుకెళ్తుందంటే, విశ్వాసము ద్వారా ఇందాక ఏం నేర్చుకున్నాం? ఈ యొక్క పేతురు పత్రికలో ఏం నేర్చుకున్నాం? విశ్వాసము ద్వారా పరలోకం, విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వాసము ద్వారా నిరీక్షణ, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. విశ్వాసం అనేది పోరాటము చేయవలసిందండి, దాన్ని కాపాడుకోవలసింది. అటు విశ్వాసమును కాపాడుకుంటుని అని భక్తుడు అంటున్నాడు. మరొక మాట చూద్దాము. ఫిలిప్పీయులకు రాస్తూ 3వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము. అరే నువ్వు పిలుపులో ఉన్నావా? దేవుడిస్తున్నటువంటి బహుమానం ఉందంట. దేవుని పిలుపులో నువ్వు ఉన్నావా? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. బహుమానం ఉందంటాడు. దేవుడు పిలిచాడు అని అంటే నీకు బహుమానం ఇస్తాడంట. బహుమతులు ఎప్పుడు ఇస్తారండి? గెలిచిన వానికి ఇస్తారు. గెలిచిన వానికి బహుమానాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నువ్వు గెలువు, నువ్వు పోరాడు, గురి యొద్దకు పోరాడు. ఆ గురి దగ్గర ఎవరున్నారు అని అంటే మన ప్రభువు ఉన్నారు. ఆయనను రీచ్ అవ్వు. అక్కడ ఆయన నీకు వెలువడంగానే ఆ బహుమానం ఏమిటో చెప్పనా? కిరీటము. బహుమతి మనీ ప్రైజ్ కాదండి, కిరీటము అంటే అధికారము. అధికారము కోసం విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అధికారం కొరకు పరిగెత్తాలి. అధికారం కొరకు గురిని చేరాలి. అధికారము కొరకు యుద్ధము చేయాలి. అదే పరలోకము. పరలోకము స్వాస్థ్యమైతే పరలోకంలో కూడా అధికారము కిరీటము. ఆ కిరీటము అధికారానికి సాదృశ్యం. అందుకని అక్కడ మనం ప్రకటనలో రాస్తాము, చదువుతాము. ప్రకటనలో 5లో ఏలుదురు నిత్యము వాళ్ళు ప్రభుతో ఆ మాట చదువుతాము. నిత్యము ప్రభుతో జయించిన వారై ఏలుదురు. లేదా ఆ మాట ఏలుదురు అన్నది ఇప్పుడు కదా. ఏలుదురని దొరకవారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు.
కొత్త పాట పాడుదురు. పదవచనంలో చివరి భాగం. ప్రకటన 5వ అధ్యాయము 10వ వచనము. ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదరంట. అవునంట. ప్రతి ప్రజలో, ప్రతి జనములో ఆయన ప్రజలను ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడంట. కొనుక్కున్నాడు కాబట్టి వాళ్ళకి ఒక రాజ్యాన్ని ఇస్తాడట. అయితే నువ్వు అక్కడ రాజు అనే సత్యం గ్రహిస్తే దేవునికి స్తోత్రం. ఆయన ఒక రాజ్యంగా చేస్తాడంట దేవుడు. రాజ్యం ఉంది అంటే రాజు అవుతావు అనేది గుర్తుపెట్టుకో. కాబట్టి దేవుడు అంటున్నాడు, విశ్వాసమును కాపాడుకో, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పరలోకమందుంది. ఎందుకనంటే మనము నమ్మదగిన వారము కాము. తిమోతి అంటున్నాడు, చూడండి ఆ మాట. తిమోతిలకు రాస్తూ 2వ తిమోతి 2వ అధ్యాయము 13వ వచనంలో అంటున్నాడు, మనము నమ్మదగిన వారము కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనం నమ్మదగిన వారం కాదు, మనం ఎప్పటికీ మోసగాళ్ళము. కానీ ఆయన మన పట్ల నమ్మకంగా ఉన్నాడంట. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. ఆయన స్వభావం ఏమిటి అని అంటే ఆశీర్వదించడమే. ఆయన స్వభావం ఏమిటి అని అంటే రోగులుగా వస్తే వాడు ఏ రోగమైనా స్వస్థతపరచటమే. ఆయన ఏ వ్యాధితో వచ్చినా, ఏ బాధతో వచ్చినా తీర్చటమే. ఆయన స్వభావానికి విరోధముగా ఆయన ఏది కూడా చేయలేడు. మన నమ్మకస్తులం కాదు, కానీ ఆయన నమ్మకమైన వాడిగా ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఆ చివరికి చూస్తే తీతులో అంటున్నాడు, తీతు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు, ఆ నిత్య జీవమును. తీతు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. సత్య విషయమైన జ్ఞానము నిమిత్తమును ఆ నిత్య జీవమును అంతక్కర్లేదు. ఆ నిత్య జీవమును అబద్ధమాడ నేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన స్వార్థ ప్రకటన వలన మన వాక్యమును యుక్త కాలముల యందు బయలుపరచబడిన. కాబట్టి అనాది కాలంలోనే దేవుడు నిత్య జీవాన్ని మన కొరకు దాచి ఉంచాడంట. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నాను నా ప్రియమైన వారులారా, దేవుడు ఆశీర్వాదమునకు మనల్ని వారసులుగా పిలిచాడు. ఆ ఆశీర్వాదం ఏమిటి అని అంటే చివరికి మనం నేర్చుకున్నది పరలోకము. పరలోకంలో నిత్య జీవము. ఆ లోకంలో మరణము లేదు. పరలోకంలో ప్రభుతో ఉన్నప్పుడు ఆకలి లేదు, మరణము లేదు, ఆ తర్వాత రణము లేదు, రుణము లేదు, ఎలాంటి లేవు. అదే నిత్య జీవం. ప్రశాంతమైన వాతావరణం, చక్కటి తోటలు, చక్కని పళ్ళు, చక్కటి సువాసనలు, చక్కటి పువ్వులు, అందమైన నదులు, జీవనదులు, జీవ వృక్ష ఫలాలు. అవి ఫలాలు తింటూ ఆయనతో కూడా ఉండేటువంటి ధన్యత, అదే మన స్వాస్థ్యం. దాన్ని కాపాడుకోవాలంటే, దానిలోనికి మనం ప్రవేశించాలంటే, ఆయన ఇచ్చే ఆశీర్వాదంను స్వతంత్రించుకోవాలంటే ప్రభు చెప్తున్న మాట, మొదట మీరు పరిశుద్ధతను కాపాడుకోండి. మీరు పరిశుద్ధతను కాపాడుకోండి. ఎందుకంటే మీరు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని నేను పిలుస్తున్నాను. ఆ వెలుగును నేనే. ఆ వెలుగు యొద్దకు రండి, చీకటి మిమ్మల్ని విడిచిపెట్టిపోతుంది. మూడవదిగా ఏమన్నాడంటే, మీరు సత్యములో నిలిచి ఉండండి. మీరు ఏ పరిస్థితులలో కూడా అబద్ధం ఆడొద్దు. మీ విశ్వాసమును కాపాడుకోండి. మీ రక్షణ భూలోకంలో కొనసాగించండి. మన మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కొన్ని రోజున ప్రసాద్ గారు హాయిగా చర్చికి వెళ్ళారు. అందరు ఊరంతా తిరిగి వచ్చి ఆయన లేట్గా స్నానానికి వెళ్ళారు మమ్మీ అని చెప్పింది. అందుకే మా చర్చి లేట్ అయిందని. కానీ ఈరోజు చూస్తే ఆయన చనిపోయి 6వ రోజు 5వ రోజు వచ్చేసింది. ఊహించలేము. ఆ చర్చికి వెళ్ళి అందరినీ చూసి రావడమే ఆయన చివరి దినం.
సోమ మంగళ సిక్క ఏరు బుధవారం చనిపోవాలి. మన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసమును కాపాడుకుంటుంది అంటున్నాడు పౌలు అంటున్న మాట. విశ్వాసం కాపాడుకోవటం అది సాధారణ విషయం కాదు. విశ్వాసాన్ని దొంగిలిస్తారు. దొంగ ఎత్తుకొని పోతాడు, అల్ప విశ్వాసులుగా చేస్తాడు, విశ్వాస భ్రష్టత్వం పట్టిస్తాడు. ఎందుకంటే వాడు లోకాన్ని మాలిన్యం చేయడానికి వచ్చినటువంటి భ్రష్టుడు, దుష్టుడు. కాబట్టి మనం జాగ్రత్తగా, దేవుడు మనందరినీ కూడా ఆ పరలోకానికి వారసులుగా చేయడానికి ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. మనందరం ఇప్పుడు ఎక్కిపోవలసిన వారమై ఉన్నాం. ఆయన దిగి వచ్చాడు, మరలా పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. కానీ ఇప్పుడు మనం ఎక్కవలసిన వారమై ఉన్నాం. ఆయన మనలో ఆత్మరూపిగా సంచరిస్తూ మనల్ని సిద్ధపరుస్తున్నది ఎందుకు అని అంటే, మనకు కూడా ఎక్కే అనుభవాన్ని ఇవ్వడానికి. మొట్టమొదటి రోజు చెప్పాను నేను, ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎలా ఎక్కాలో అనేసి దేవుడు మాట్లాడాడు. కాబట్టి మనం ఇప్పుడు ఎక్కాలి. ఆ ఎక్కాలి అని అంటే విశ్వాసమును చేపట్టాలంట. విశ్వాసమును చేత పట్టుకొని సర్వాంగ కవచమును ధరించిన వారమే దుష్టుడు వేసే ప్రతి అగ్ని బాణమును ఆర్పివేసినప్పుడల్లా నువ్వు ఒక మెట్టు ఎక్కుతున్నావని లెక్క. ఇంత పెద్ద సుదీర్ఘ ప్రార్థన చేసినప్పుడు నువ్వు మెట్టు ఎక్కవు, క్రియ చేసినప్పుడు ఎక్కుతావు. దేవునికి అనుకూలమైన క్రియ. పరిశుద్ధతను ఆ రోజు కాపాడుకున్నావు అనుకో, ఒక మెట్టు ఎక్కుతావు. మళ్ళీ రేపు పొద్దున దొల్లేవనుకో, విశ్వాసం నుంచో పరిశుద్ధత నుంచో డమేలకు వచ్చి ఎక్కడ పడతావు, మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో పడతావు. అట్టా ఎక్కడం, 3 మెట్లు ఎక్కడం, కింద పడటం. ఇది విశ్వాసుల యొక్క లక్షణం అయిపోయింది, విశ్వాసుల స్వభావం అయిపోయింది. కానీ ప్రజలు అనుకుంటారు మేము ఎక్కడికో ఎక్కేసామని. మొన్న సేవకులందరినీ కూడా ఒక పెళ్లిలో చూస్తే కదా, విశ్వాసులకి సేవకులకి ఏ మాత్రం కూడా తేడా లేదండి. పెళ్ళి కూతురులాగానే ఉన్నారు వీళ్ళు కూడా. మొత్తం ప్యాకింగ్ చేసేసుకొని, సున్నం పూసేసుకొని, ఎంత చాలా బాధేసింది. వీళ్ళందరూ కూడా ముసుగులు కూడా ఏమీ లేకుండా చక్కటి ఆరాధన చేస్తూ ఉన్నారు పెళ్ళిలో. ధనవంతుల పెళ్ళి ఇలాగే ఉంటుంది, మాస్టర్ గారి అమ్మాయి పెళ్ళిలా లేదు. విచారకరం అన్నమాట, ఎంతో దుఃఖకరం. ఇలాంటివి వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు ఒక నిమిషం చాలా పెయిన్ అవుతుంది. ఎక్కడ కూడా దేవునిని ఆటంకపరిచి, దేవునిని అవమానపరిచి, దేవుని మహిమపరిచయం అనేటువంటి దురదృష్ట పరిస్థితులలో క్రైస్తవులు ఈరోజు ఉంటున్నారు. ఇదే దుఃఖకరం. కాబట్టి ప్రభు మనల్ని పిలిచింది ఆశీర్వాదమునకు వారసుడు అవ్వడానికి. కాబట్టి ఆశీర్వాదానికి వారసుడు, అది దేవుని కుమారుడు అవ్వాలి అని అంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆయన సత్యవంతుడు కనుక మనం సత్యములో ఉండాలి. ఆయన నీతిపరుడు కనుక మనం నీతిలో ఉండాలి. ఆయన యథార్థవంతుడు కనుక మనం యథార్థతలో ఉండాలి. ఆయన విశ్వాసములకు కర్త కనుక ఆ విశ్వాసములో మనము ఉండాలని హెచ్చరిక చేస్తూ, దేవుడు మనల్ని కూడా నూతన సృష్టిగా, నూతన కృపతో నింపాలని కోరుతూ ముగిస్తున్నాను. ప్రభు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.